నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే ఫుల్ బేరిష్గా అనిపిస్తుంది, కానీ మనం తీసుకున్నప్పుడు బేరిష్ ఉంటుందో బుల్లిష్ ఉంటుందో తెలియదు. ఫస్ట్ ట్రేడ్ అయితే తీసుకుంటున్నాను పుట్ సైడ్. రీజన్ వచ్చేసి ప్రీవియస్ డే లో బ్రేక్ అయింది, అలాగే 2 days 5 minutes లో ఇట్లా బ్రేక్ అయింది, అందుకే ఎంట్రీ అయితే తీసేసుకుంటున్నాం. క్యాండిల్స్ అయితే ఈఎంఐ పైనే ఫామ్ అవుతున్నాయి, కానీ మనం తీసుకున్న వెంటనే క్యాండిల్ అయితే ఫుల్ రివర్సల్ అయితే అవుతుంది. ఓకే, నో ఇష్యూ. ఎస్ఎల్ అయితే మనకి ఓన్లీ 10 points, ఒకవేళ హిట్ అయితే ఇంత సెటప్ ట్రెండ్ ఇవన్నీ మన సైడ్ ఉన్నా కానీ ఒక చిన్న క్యాండిల్ కోసం వెయిట్ చేయకపోయినా కానీ మనము లాస్ అనే యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి చిన్నదానికి మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే, ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. 376 రూపీస్ అయితే లాస్ ఫస్ట్ ట్రేడ్లో. ఓకే, ప్రీవియస్ డే లో ఇట్లా బ్రేక్ అయ్యి మూమెంట్ అయితే పైనకి కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ డే క్లోజింగ్ ఇట్లా ఉంది సేమ్ రేంజ్లో. అలాగే ఫిబొనాచి చూసుకుంటే ఇట్లా ఎగ్జాక్ట్ 50% దగ్గర ఉన్నది, అందుకే పుట్ సైడ్ అయితే ఒక ట్రేడ్, మళ్ళీ ఇంకొక ట్రేడ్ పుట్ సైడ్ ప్లాన్ చేశాను. ఎగ్జాక్ట్ 0.5 రేంజ్ అది. అలాగే ప్రీవియస్ డే క్లోజింగ్ ఇట్లా మనకి రెసిస్టెన్స్ లెక్క వర్క్ అవుతుంది స్పాట్లో. అలాగే ప్రీమియంలో ఇట్లా మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది సపోర్ట్ లెక్క ఉంటుంది ప్రీమియంలో, అందుకే ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఎస్ఎల్ ఇట్లా చిన్న ఎస్ఎల్ 369 ఎంట్రీ 357. ఓకే, 10 points ఎస్ఎల్ 359 అయితే పెట్టేసా. ప్రీవియస్ డే క్లోజింగ్ సపోర్ట్ లెక్క వర్క్ అవుతుంది, దాని కింద పెట్టాను ఎస్ఎల్. ఓకే, ఇప్పుడైతే ప్రాఫిట్లోనే రన్ అవుతున్నాము. ఓకే, 200. ఓకే, 300. ఓకే, 400 రీచ్ అయింది. ఓకే, స్పాట్లో చూసుకుంటే అగైన్ ప్రీవియస్ డే లో దగ్గర అయితే స్ట్రగుల్ అవుతుంది క్యాండిల్. ఎస్ఎల్ అయితే ఇంకా ట్రయల్ చేశాను, ఇప్పుడు 63 బెట్ట. కొంచెం మాడిఫై చేద్దాం ఎస్ఎల్, ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర అయితే పెట్టేద్దాం. ఓకే, 62 అయితే పెట్టాను. అగైన్ ప్రీవియస్ డే లో సపోర్ట్ లెక్క అయితే వర్క్ అవుతుంది. बीच में फंस गया. ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ ప్రీవియస్ డే లో ఆ రెండింటి మధ్యలో కుటుంబీట ఆడుతుంది అనమాట క్యాండిల్స్.
ఓకే, ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. 2 ట్రేడ్స్లో మనకి లాస్ వచ్చేసి 649. మనము ఈ 2 ట్రేడ్స్తోనే ఆపేసేయాలి. కానీ లాస్ తక్కువ ఉందని 600 లాస్ వచ్చిందని ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాము. 600 లాస్ తక్కువేం కాదు, ఎక్కువనే. కానీ స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే, ఒక లాస్ట్ ట్రేడ్ అయితే తీసుకుందాము. థర్డ్ ట్రేడ్ ఇదైతే ఓవర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్, నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. 2 ట్రేడ్స్ అయితే తీసుకోవాలి మ్యాక్సిమం. చూసారా, లిక్విడిటీ అని గ్రాబ్ చేసేసింది. పుట్ సైడ్ అగైన్ క్లోజింగ్ బ్రేక్ అయింది. కానీ అక్కడ నుంచి క్యాండిల్ చూసారా ఎంత ఫాస్ట్గా మనకి హ్యామర్ అనేది ఫామ్ అయిందో. అందుకే ఎంట్రీ అయితే తీసేసుకున్నాను వెంటనే. ఇంకొక క్యాండిల్ ఇట్లా మనకి స్ట్రాంగ్ ఫామ్ అవుతుంది. ఓకే, 400 ఓకే, తీసుకున్న వెంటనే మంచి ప్రాఫిట్లో అవుతున్నాము. 400 అసలు ఇట్లా చాలా చిన్న అసలే. థర్డ్ ట్రేడ్ మిస్టేక్ ఎంట్రీ అంటున్నాను, అసలు రూల్లో లేని ఎంట్రీ అనమాట. కాకపోతే ఎంట్రీ అయితే కరెక్ట్గా తీసుకున్నాము, ప్రాఫిట్లోనే ఉంది. కాకపోతే మన రూల్స్లో లేదు. ఇందులో ప్రాఫిట్ వచ్చినా నా జనరల్లోనైతే ఓవర్ ట్రేడింగ్ అనే రాస్తాను అన్నమాట. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చిందని మనం యాక్సెప్ట్ చేయొద్దు. ఓవర్ ట్రేడింగ్ని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. మనం మిస్టేక్ చేసినామని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, 600 700 కొద్దిసేపు వెయిట్ చేస్తున్నాం. ఒక 900 వస్తే బ్రోకరేజ్ ఛార్జెస్ ఇట్లా కవర్ అవుతాయి అని వెయిట్ చేస్తున్నాం. కానీ వచ్చేలా లేదు. కేఎస్ఎల్ అయితే ఇప్పుడు 4 పాయింట్స్. నా ఎక్స్పెక్టెడ్ టార్గెట్ వచ్చేసి ఆ రేంజ్ ఫ్రెండ్స్. ఇప్పుడే డ్రా చేశాను కదా, 58,725 ఆ రేంజ్. కాకపోతే ఒక పుల్ బ్యాక్ తీసుకొని వెళ్ళే అవకాశాలు ఉంటాయేమో, చెప్పలేము. అట్లీస్ట్ 2 5 minutes లో దగ్గర నన్ను వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 58,718. ఓకే, ప్రాఫిట్ మొత్తం లాస్లోకి అయితే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ ట్రేడ్ ఇట్లా ఎస్ఎల్ హిట్ అయింది. దీంతో డే అయితే క్లోజ్. థ్యాంక్ యూ.